నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అక్రమాస్తుల కేసుల గురించి మనందరికీ తెలుసు. ఎందుకంటే 2012-14 నుండి ఈ కేసుల గురించి మనం వింటూనే వస్తున్నాము. వాన్పిక్ గురించి, ఆ తర్వాత ఇతర గురించి. అయితే ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఎందుకు చర్చించుకుంటున్నాము అంటే, సిబిఐ ఒక నివేదిక తయారు చేసి కోర్టుకి సబ్మిట్ చేయబోతుంది. అదేంటి అంటే, అందులో జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తులు ఎలా సంపాదించారు అనేది చాలా క్లుప్తంగా తయారు చేసిన నివేదిక అంట. మరి అందులో ఏముంది, అసలు వాళ్ళు ఏం రాశారో తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసులకు సంబంధించి అప్పట్లో కూడా ఏమన్నారు అంటే, కావాలని ఇతన్ని ఇరికించడానికి ఇలా చేశారు, తండ్రి లేని పసిబిడ్డ అని చెప్పేసి అన్నారు. తీరా చూస్తే అక్రమాస్తుల కేసులు నిజమే అంటూ ఒక విధంగా చెప్పుకుంటూ వస్తున్నారు. మొన్నేమో కేసుల నుండి బయటపడిపోతున్నాడు, ఎందుకంటే వాన్పిక్ కి సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పు గురించి చూసాక అర్థమైంది. కానీ ఇప్పుడు ఎలా అక్రమాస్తులు సంపాదించాడు, ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఒక నివేదిక తయారు చేసి ఇప్పుడు కోర్టు ముందు సబ్మిట్ చేయబోతున్నారంట. అసలు ఏముంది ఆ నివేదికలో? ఇప్పుడు ప్రత్యేకించి కిట్ ప్రోకో నడిచింది అనేది కదా ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. కోర్టులో కూడా ఆయన మీద ఉన్నటువంటి కేసులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి నివేదిక ఏంటి, తన కంపెనీల్లో లాభాలు వస్తాయి అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు దాల్మియా సిమెంట్స్ కానీ ఇతర కంపెనీలు కానీ పెట్టుబడులు పెట్టాయి, అంతే తప్ప కిట్ ప్రోకో కాదు అని చెప్పి వాళ్ళు వాదిస్తున్నారు. సిబిఐ తాజాగా హైకోర్టుకి ఇచ్చినటువంటి నివేదిక ఏంటంటే, దాల్మియా సిమెంట్కి అక్కడ కడప జిల్లాలో కొన్ని సున్నప్రాయ నిక్షేపాలు ఉన్నటువంటి భూముల్ని ఇచ్చింది. దానికి ప్రతిఫలంగానే జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో పెట్టుబడులు పెట్టారు అని చెప్తూ అనేక కంపెనీలు కూడా అలానే పెట్టినాయి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కంపెనీలకి ల్యాండ్స్ ఇవ్వటం, వాళ్ళకి బెనిఫిట్స్ కలిగటం, ఆ బెనిఫిట్స్ తాలూకు ప్రతిఫలాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సూట్ కేసు కంపెనీల్లో పెట్టడం, ఇది నడిచింది. ఇది జనరల్గా ఏంటంటే స్టాక్ మార్కెట్, ఫైనాన్షియల్ సంబంధించినటువంటి దాని మీద అవగాహన ఉన్న వాళ్ళకి ఇది అర్థం అవుతుంది. మామూలు వాళ్ళకి అసలు జనరల్గా అర్థం అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ షేర్లు కొన్నారు అంతే కదా. ఇప్పుడు జరిగింది ఏంటి, ప్రభుత్వం వైపు నుంచి ఎంతైతే లబ్ధి పొందుతారో ఆ అమౌంట్ని ఆ సూట్ కేసు కంపెనీలో పెట్టారు. ఆ సూట్ కేసు కంపెనీలు చాలా ఉన్నాయి, ఆ కంపెనీలో పెట్టారు. ఆ కంపెనీలు ఏం చూసి పెట్టామంటే, జగన్మోహన్ రెడ్డి గారు మంచి వ్యాపారవేత్త కాబట్టి మేము నమ్మకండి మేము పెట్టుబడులు పెట్టామని చెప్పి దాల్మియా లాంటి కంపెనీ, దాల్మియా అంటే పెద్ద కంపెనీ కదా, దాల్మియా సిమెంట్స్ లాంటి పెద్ద కంపెనీ చెప్తుంది, ఆ యాజమాన్యం చెప్తుంది. అది కాదు అని చెప్పి సిబిఐ వాళ్ళు ఇప్పుడు నివేదిక ఒకటి హైకోర్టులో సమర్పించారు. ఇప్పుడు జనరల్గా అప్పుడు జరిగింది ఏంటి, ఓబులాపురం మైనింగ్ సంబంధించినట్టు స్కామ్ కానీ, దాల్మియా కానీ, లేదంటే వాన్పిక్ కానీ, అవన్నీ కిట్ ప్రోకో కింద కదా. వాన్పిక్ కూడా ఇప్పుడు పెట్టుబడులు జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీల్లో పెట్టారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడులో ఎక్కడ హైదరాబాద్లో కనిపెట్టేవాళ్ళు కాదు. రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నంతకాలం హైదరాబాద్లో డైరెక్ట్గా పాలిటిక్స్లో ఎక్కడ కనపడేవాడు కాదు. కానీ ఆయన జగతి పబ్లికేషన్స్లో కానీ, ఇందిరా టెలివిజన్లో కానీ, లేదా ఇతర కంపెనీల్లో కానీ అనేక మంది షేర్లు కొన్నారు. ఎలా కొంటారు, ఇప్పుడు సపోజ్ ఎవరో ఒక కంపెనీ పెడతారు, ఆయనేమో వ్యాపారవేత్త కాదు అప్పటి వరకు. ఆ కంపెనీలు పెట్టగానే పెట్టుబడులు పెట్టేస్తారు ఎవరైనా. రిలయన్స్ లాంటి సంస్థ ఏదన్నా ఒక పబ్లిక్ ఇష్యూ చేస్తే దాన్ని కొనడానికి అనేక సార్లు ఆలోచిస్తారు, ప్లస్ ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ అయ్యి దాని మీద రీసెర్చ్ చేసి పెట్టుబడులు పెడతారు కదా. షేర్ మార్కెట్లో ఈజీగా బెటర్ కదా. కానీ కంపెనీల్లో పెట్టుబడి పెడుతున్నారంటే ఎందుకు పెడతారు, ఏమి అంటే గుడ్విల్ ఏమి లేదు, గుడ్విల్ ఉంటే పెడతారు, గుడ్విల్ లేకుండానే మీకు పెట్టుబడులు ఎంత పెడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో పెట్టుబడులు పెట్టారు వీళ్ళందరూ వ్యాపారవేత్తలు, అనేక మంది పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, ఇండస్ట్రియలిస్టులు ఆయన కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. ఎందుకు పెట్టారంటే ఇక్కడ ప్రభుత్వం నుంచి భూములు తక్కువ రేటుకి ఇచ్చారు. వాన్పిక్ కూడా అదే కదా. వాన్పిక్ కూడా 3 లక్షల నుంచి 4 లక్షల రూపాయల ఎకరం చొప్పున తీసుకున్నారు అప్పట్లో. ఇప్పుడు దీనికి సంబంధించి వాళ్ళు వేసినటువంటి నివేదిక ప్రకారం ఏంటంటే, దాల్మియా సిమెంట్స్కి సంబంధించి సిబిఐ వాళ్ళు వేసింది ఏంటంటే, కడప జిల్లా మైలవరం మండలం తలమంచిపట్నం నవాపేటలో 407.05 సెంట్లు అంటే హెక్టార్లు, 407.05 హెక్టార్లు భూమిని అప్పుడున్నటువంటి ప్రభుత్వం అక్రమ పద్ధతిలో దాల్మియా సిమెంట్స్కు కట్టబెట్టిందని చెప్పి సిబిఐ వాళ్ళు హైకోర్టుకి నివేదిక ఇచ్చారు.
దానికి ప్రతిఫలంగా దాల్మియా సిమెంట్స్ జగన్కు చెందినటువంటి కంపెనీలో 95 కోట్లు పెట్టుబడి పెట్టింది అని చెప్పి సిబిఐ వాళ్ళు హైకోర్టులో ఇచ్చినటువంటి నివేదిక. ఇది 1997లో జయా మినరల్స్ సున్నపురాయి నిక్షేపాల నిమిత్తం ప్రాస్పెక్టింగ్ లీజ్కు దరఖాస్తు చేసింది. దరఖాస్తులో చిరునామా అనేది ఎక్కడ ఆ కంపెనీ పేరే లేదు. ఎక్కడ ఈ మినరల్స్ అనే అదే సున్నపురాయికి సంబంధించినటువంటిది కంపెనీది, ఆ కంపెనీకి సంబంధించి పేరే లేదు. దాంట్లో రకరకాలుగా మారుస్తూ ఫైల్ని 2004లో జయా మినరల్స్ని సజ్జల దివాకర్ రెడ్డికి చెందినటువంటి ఈశ్వర్ సిమెంట్స్కి ఇచ్చినట్టు ఒప్పందం కుదుర్చుకున్నారు. అది కూడా పాత తేదీతోటి చేసుకున్నారని చెప్పి నివేదిక పొందుపరిచింది. ఈ ఒప్పందం కుదిరిన తేదీకి స్టాంప్ కొనుగోలు తేదీకి పొంతన లేదని చెప్పి సిబిఐ వాళ్ళు మెన్షన్ చేశారు. తర్వాత ఏం చేసింది, జయా మినరల్స్ లీజును తాము బదిలీ చేయాలంటే ఈశ్వర్ సిమెంట్స్ దరఖాస్తు చేసింది. ఈశ్వర్ సిమెంట్స్ జయా మినరల్స్ దరఖాస్తు చేసింది. అధికారులు ఏం చేస్తారు, ఈ 407 హెక్టార్లు ఉంది కదా దాల్మియా సిమెంట్స్కి, ఆ 407 హెక్టార్లని మంజూరు చేసింది. తర్వాత ఏం చేశారు, ఈ లీజ్ని దాల్మియా సిమెంట్స్కి ఇచ్చేశారు. అంటే దాల్మియా సిమెంట్స్కి ఇచ్చడానికి జయా మినరల్స్ తర్వాత ఈశ్వర్ తర్వాత జయా మినరల్స్ అంటే ఇన్ని రకాల ట్విస్టులు ఇచ్చారు. ఈ మొత్తం కలిపి సిబిఐ వాళ్ళు చెప్పారు ఇది కిట్ ప్రోకో అని చెప్పి చెప్పారు. ఇక అనేకమైన మిగతా కేసుల్లో కూడా కీలక ఆధారాలను పెన్ డ్రైవ్లో వాళ్ళు కోర్టుకు సబ్మిట్ చేశారు. ఈ ముడుపులు చెల్లింపు కింద పెట్టిన వాటాలు, ముడుపులు చెల్లించిన కింద వాటాలు చూస్తే 146 కోట్లు దాల్మియా సిమెంట్స్ సంస్థకు అది రీచ్ కాలేదు. సో ఆ నిధులు కూడా జగన్కి చేరినట్టు ఆధారాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు పెన్ డ్రైవ్లో ఇచ్చారు. దాన్ని సిబిఐ వాళ్ళు సబ్మిట్ చేశారు. సో దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. కోర్టు వాయిదా వేసింది, 16వ తారీఖు వాయిదా వేసింది. మళ్ళీ ఈ నెల 16కి వాయిదా వేసింది. మరి 16వ తారీఖు ఏం చెప్తారు, ఒక నివేదిక అయితే ఇచ్చారు సిబిఐ వాళ్ళు. ఆ నివేదికను స్టడీ చేసిన తర్వాత సిబిఐ వాళ్ళు కనుక ఈ సిబిఐ వాళ్ళు చెప్పింది నిజమని నమ్మితే కిట్ ప్రోకో నడిచిందని చెప్పి ఏదన్నా మూమెంట్ వస్తుందేమో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసుల్లో, లేదంటే వాన్ పీక్ లాగా అయిపోతుందేమో. 16వ తారీఖు చూడాలి మనం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.